మీకు తెలుసా రైస్ కుక్కర్ లో అవలీలగా అయితే బిర్యానీ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం తాజాగా ఉన్న టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని అన్నిటిని మిక్సీ జార్ లేసి మిక్సీ అయితే పట్టాలా. ఎందుకు వీటిని మిక్సీ పడుతున్నానని మీకు డౌట్ రావచ్చు. మనం చేస్తున్నది రైస్ కుక్కర్ లో కాబట్టి కొద్దిగా మెత్తగా ఉంటే ఇది నీట్ గా ఏగేదానికి బాగుంటుంది. మనం దీన్ని పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము కుక్కర్ అయితే పెట్టేసి దాంట్లో కాస్తంత ఆయిల్ పోసి ఆవాలు వేసేసి కరివేపాకు కూడా వేసేసి కాస్తంత దోరగా ఏగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అయితే అందులో వేసేయాలా. మన పేస్ట్ అంటే పొల్లు దొంకునేది వేసేస్తారేమో, ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గరికి కూడా రానివ్వకండి. ఇప్పుడు మనం ముందుగా బాగా వాడ్చి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ఎత్తి అందులో వేసేసుకోవాలా. ఇప్పుడు మనకి టేస్ట్ కి తగినట్టు సాల్ట్ అందులో వేసేసుకొని అదే విధంగా 2 చెంచాల మిరప్పొడి కూడా అందులో వేసేసుకోవాలా. ఇప్పుడు కొలమాన పద్ధతిని దృష్టిలో ఉండించుకుని అందులో నీళ్ళు అయితే పోయాలా. 2 కప్పుల రైస్ కి 4 కప్పులు నీళ్ళు అయితే పోయాలా. ఇప్పుడు అందులోకి టేస్ట్ కి తగినట్టు చికెన్ మసాలా, ధనియాల పొడి, అదే విధంగా గరం మసాలా అయితే వేసేయాలా. కెంటెత్త నీళ్ళలో వేసి కాసేపు జలకొట్టి ఉప్పు చూసుకోవాలా. మీకు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయని అనిపించిందంటే ఇంకా రైస్ ఎత్తే అందులో వేసేయను. ఆ తర్వాత పైన మూత పెట్టేసి అయిపోగానే మూత తీసుకుంటే మనకి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. మీరు ముక్కలు ఉడకతాయా లేవని టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, అన్ని నీట్ గా అయితే ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా బిర్యానీ చూసేదానికి ఎంత బాగుందో, తినేదానికైతే బాగలేదు. కొంచెం ఉప్పు ఎక్స్ట్రా వేసేసినలే. మీరైతే అన్ని కరెక్ట్ గా చూసుకొని అయితే వేసుకోండి. మీకు రైస్ కుక్కర్ లో చేసినటువంటి ఈ బిర్యానీ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.